ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు సీట్ ఏదైనా ఉంటే అది గన్నవరం, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ గుడివాడ. అంతే తప్ప అలాంటి సీట్లో ప్రతిష్టాత్మక సీట్లో నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు రాని పార్టీ ఎలా అవుతారని అడిగా. అది మీకు చూపించమంటే చూపిస్తే మీరు చూసారా చూడలేదా? దయచేసి చెప్పండి, మీ టైం కూడా వేస్ట్ అయింది. కానీ మీరు అయ్యాయి రైట్లా. సో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు మీరు నభూతో నభవిష్యత్ రీతిలో వెల్కమ్ చెప్పారు. ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అర్ధరాత్రి పూట 11:30 కాడి నుంచి 5:30 వరకు 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటే మీరు నిరాజనలు పట్టింది మీరు అని చెప్పి ఎదురున్న కార్యకర్తలు. అది అట్లాంటి ర్యాలీ భవిష్యత్తులో నభూతో నభవిష్యత్ ఉండదని కూడా చెప్పాను నేను. కానీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చెప్పా. ఎస్, దట్ ఈస్ మై రైట్. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, నేను ఫస్ట్ చెప్పింది బాబు ఎంటర్ప్రైజెస్. మీ కాగితాలు ఇస్తా, మీరు టెలికాస్ట్ చేసి కరెక్ట్గా చేయండి. బాబు ఎంటర్ప్రైజెస్ అనేది వల్లభనేని వంశీ మోహన్ అనుచరుడు కడియాల సతీష్. నేను వైసీపీలో పనిచేసి వచ్చాను, నాకు తెలిసినంతగా ఇంకోటి తెలియదు. ఆ కడియాల సతీష్ అనే వైసీపీ నాయకుడు, అంపాపురం మాజీ సర్పంచి, ముఖ్యమంత్రి గారి స్వేరింగ్ ఫంక్షన్కి గన్నవరం వేదిక అయితే అసలు నేను ఎవరి మీద పోటీ చేశా? చంద్రబాబు నాయుడు గారు లాంటి మహోన్నత నాయకుడే కంటతడి పెట్టి, ఆయనతోనే కంటతడి పెట్టించిన అభ్యర్థి మీద పోటీ చేశాను నేను. ఈ బాబు ఎంటర్ప్రైజెస్ అనేది ఎవరిది? ఈ తోలిందేమో ఈ మట్టి మశానాల జోలికి నేను వెళ్ళాల్సి. మీరు ఇప్పటికైనా మీకు కూడా తెలుసు నేను అటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటానని. మట్టి మొత్తం ఫ్రీగా ఇచ్చా గన్నవరంలో మొన్న 12 సంవత్సరాల తర్వాత ఇళ్ల స్థలాలకి పొలాలకి. కానీ కడియాల సతీష్ బాబు, వీరమాచరణి శివరావు, నేమ్ ఆఫ్ ద ప్రొపరేటర్, డైరెక్టర్, ప్రమోటర్స్ ఆఫ్ బాబు ఎంటర్ప్రైజెస్. వీళ్ళకి 8 కోట్ల రూపాయలు చెక్కు. సీఎం స్వేరింగ్ ఫంక్షన్కి వల్లభనేని వంశీ మోహన్ అనుచరుడికి చెక్ వెళ్ళింది. నేను మాట్లాడొద్దా? ఇది నా ఆవేదన కాదా? నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడానా? నేను ప్రెస్ మీట్ పెట్టి పార్టీ వ్యతిరేక కార్యక్రమం, ప్రభుత్వ వ్యతిరేకంగా నేను మాట్లాడాను. అంటే కార్యకర్తలు బాధ, పార్టీ బాధ ఒకటి కాదా? రెండు వేరువేరు ఉంటాయా? నాకు తెలియదు. మరి కార్యకర్తలే అల్టిమేట్గా పనిచేసేది కార్యకర్తలే. మేము జైలుకి వెళ్ళాం, పార్టీ ఆఫీస్ తగలెట్టినాం, మేము జైల్లో నేను సందీప్ లాంటి వాళ్ళకి 20 మంది కుర్రాళ్ళు మేము అక్కడికి వెళ్ళాం, మేము ఎక్కడికి వెళ్ళామని మా బాధలు ఏంటంటారా బాబు అని వాళ్ళు వచ్చి, విజయ డైరీలో ఏదో స్కామ్ జరుగుతుంది, స్కీమ్ జరుగుతుందని చెప్పి కొంతమంది వచ్చి నాకు లేఖలు ఇచ్చి, ఆ రోజు నాకు ఈ పంచాయతీ ఏంటి, చంద్రకాంత్ పార్టీ ప్రెసిడెంట్ని ట్రాన్స్ఫర్ చేద్దాం, అతను ఉద్యోగం అనుకున్నాడు. అతను లోకేష్ బాబు కూడా చెప్పాడు ఎయిర్పోర్ట్లో. నాకు చెప్పేదే ఉంటుంది. కార్యకర్తలు నాకు వచ్చేప్పటికి ఎవరికి చెప్తారు? కార్యకర్తలు సమావేశం పెట్టి సుస్పష్టంగా మాట్లాడుకుందామని కూడా చెప్పాను. నేనేం మీడియా సోదరులతో నేను మాట్లాడింది కాదు. నేను మీడియా ఉందో అక్కడ మీడియా కూడా నాకు తెలిసి మా గన్నవరంలో ఇప్పుడు వచ్చే 1-2 ఛానల్స్ వాళ్ళు బుధవారంలో PACS ఓపెనింగ్కి నెట్టో రఘురాం గారు నేను ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం అది.